జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గురించి విన్నారా? ఓకే విన్నాం, కానీ పక్కా వచ్చేది కేసీఆరే. ఎందుకు సార్ కేసీఆర్? కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి 6 హామీలు ఇచ్చిండు. తెలివక ఇచ్చిండో తెలిసి ఇచ్చిండో మనకు తెలియదు అది. నేను ఆయన కంటే నేను చిన్న వ్యక్తిని. ఆయన తెలిసి ఇచ్చిండో తెలివక ఇచ్చిండో మనకు తెలియదు, కానీ ఆయన 6 గ్యారెంటీలకు ఆడలకు పట్టు చీరలు, ఒకటి బంగారం అన్నాడు, తులం బంగారం, 2500 మహిళా సంఘాలం ఇచ్చిన అంటున్నాడు. మళ్ళా రైతులు, నేను కూడా రైతునే, ఒక నెల రోజులు అవుతుంది ఇక్కడ వచ్చి. పిండి లెక్క, ఇరిగే పిండి లెక్క కొంతమంది చచ్చిపోతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. సోనియమ్మ చీరలు అంటే ఎందుకు సార్? సోనియమ్మ చీరలు ఎందుకు ఇంట్లో రాలేదు, అస్సలు రాలేదు. సోనియమ్మ చీరలను పేరు పెడతాడంట. మన బతుకమ్మ చీరలు పోయి సోనియమ్మ చీరలు వస్తుందా? ఇక్కడ విన్నారా ఈ మాటలు? ఆమె ఎక్కడ, ఏంది కథ? మన రాజ్యం ఏంది? తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి లాగా లేడు, దొంగలాగా లేడు. అసలు మాటలు మాట్లాడతాడు. నా దగ్గర లేదు, చారణ పైసలు లేదు చేస్తాడు, రూపాయి పైసలు లేదు అంటాడు, చెప్పెత్తుకొస్తా అంటాడు. ఏం మాటలు ఆయనవి? సీఎం ఉండి అలాంటి మాటలు మాట్లాడతారు.